ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో లాస్ ఏంజల్స్లో స్పర్మ్ రేస్ ఏంటి అసలు? చప్పట్లు కొడతారంట, దానివల్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారంట. ఎందుకు ఏప్రిల్ 25వ తారీఖున ఇది నిర్వహించబోతున్నారు లాస్ ఏంజల్స్లో? అసలు ఏంటి స్పర్మ్ రేస్ అంటే ఏంటి? ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న రేస్ అమ్మా. ఇది రేస్ అంటే వ్యక్తులు పరిగెత్తరు. ఇక్కడ స్పర్మ్ అంటే వీర్యకణం. స్పర్మ్స్ అంటే వీర్యకణాలు అంటారు వీటిని. వీర్యకణాల్లో కణం యొక్క స్పీడ్ని బట్టి అది చొచ్చుకుపోయే అవకాశం ఉంది. అంటే మహిళల యొక్క గర్భానికి కారణమయ్యేటువంటి ఆ గుడ్డులోకి చుట్టుకుపోతుంది. అంటే మహిళా బీజాల్లోకి చొచ్చుకుపోయి అక్కడ కొన్ని వేల కణాలు ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక్కటి మాత్రమే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఒక్కటి వెళ్ళినా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. 2 వెళితే 2 పిల్లలు పుట్టే అవకాశం, లేదా దానికి గమనించినటువంటి సెక్స్ గమనించినటువంటి ఉంది. దీనికి ముఖ్యమైన కారణం ఎందుకు ఈ రకంగా ఉందంటే వీర్య కణాల యొక్క శక్తి తగ్గిపోతుంది, దాని యొక్క స్పీడ్ తగ్గిపోతూ ఉంది. అంటే మహిళల యొక్క బీజాల్లో ప్రవేశించగలిగే శక్తి దానికి లేకపోతే అది జస్ట్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది అక్కడ కణం, అక్కడ మహిళా బీజం. ఆ టైం లోపల ఆ గుడ్డు లోపలికి ఇది ప్రవేశించలేకపోతే ఆటోమేటిక్గా ఆ తర్వాత తెలుసుగా మహిళలకు సంబంధించిన నెలసరి వచ్చినప్పుడు అది పూర్తి అయిపోయి బయటకు ఎప్పుడైతే వస్తుందో ఇంకా అది పనికిరాదు, అది సంతానోత్పత్తికి పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ వీర్యకణాల స్పీడ్ పెరగాలి, దాంట్లో స్పర్మ్ రేస్ పెట్టడానికి కారణం ఏంటంటే రోజు రోజుకు సంతానోత్పత్తి తగ్గిపోతుంది, ప్రపంచ జనాభా తగ్గిపోతుంది. ప్రపంచంలో ఇప్పుడు మొత్తం ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, వయసు వాళ్ళు లేరు. ఎప్పుడైతే యూత్ తగ్గిపోతుందో ఆ దేశం బలహీనపడుతుంది. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు. అబ్బాయిలు అమ్మాయిల సమస్య కాదు ఇక్కడ, అసలు మొత్తమే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరిని కూడా సంతానోత్పత్తి చేయడానికి శక్తి తగ్గిపోతుంది పురుషుల్లో. సంతానోత్పత్తి పురుషుల్లో తగ్గిపోవడం వల్ల రోజు రోజుకి సంతానం తగ్గిపోతుంది, అంటే జనాభా తగ్గిపోతుంది. ఇప్పుడు అంచనాల ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న జనాభా ఇంకొక 25 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత కనీసం 10% నుంచి 15% తగ్గిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత వయసులో ఉండేటువంటి వాళ్ళ సంఖ్య కన్నా ముసలి వాళ్ళ సంఖ్య 50-60 క్రాస్ చేసిన వాళ్ళ సంఖ్య కొన్ని దేశాల్లో ఆల్రెడీ 50% క్రాస్ అయిపోయింది. అంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వీళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు జపాను, చైనా ఇలాంటి దేశాలు తీసుకుంటే అక్కడ యూత్ ఎంత ఉందో అదే పర్సెంటేజ్లో చూసుకున్నట్టయితే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. 50% 60-40 అట్లా అవుతున్నది. అంటే పని చేయలేని వాళ్ళు, సమాజ ఉత్పత్తికి పనికిరాని వాళ్ళు ఎక్కువ మంది తయారవుతారు. ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతుందో, అంటే ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉంటే కనుక ఉత్పత్తి పెరిగేది, ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు తగ్గిపోతాయి, జీవన ప్రమాణాలు పడిపోతాయి. చివరికి బతకడమే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. పనికిరాని దేశం కింద తయారవుతుంది. ఎందుకంటే సైన్యంలో అంతా కూడా యూతే కావాలంటారు. సైన్యంలో ఎక్కువగా వృద్ధుల్ని పని చేయలేరు. 50 ఏళ్ళు, అసలు 35-40 ఏళ్లకే రిటైర్మెంట్ వస్తుంది సైన్యం లోపల. 40 పైన పని చేయని, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు ఉంటారు తప్ప మామూలు సైన్యంలో పనిచేసే వాళ్ళు ఉండరు. అంటే తీసేస్తారు, వాళ్ళకి ఇంకేదో జాబ్ చూసుకోమని చెప్పేస్తారు. అంటే ఏంటి, యూత్ కావాలి. యూత్ కావాలి అంటే జనాభా పెరగాలి. జనాభా పెరిగినప్పుడే సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ అలవాటు అయిపోయి, పర్యావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల, చాలామందికి దురలవాట్లు ఎక్కువ పెరగడం వల్ల, వర్కాలికలిగా మారిపోయి కొంతమంది దాని మీదనే పూర్తి ధ్యాస పెట్టడం వల్ల, తర్వాత మార్నింగ్ షిఫ్ట్లు, ఈవినింగ్ షిఫ్ట్లు, భార్యకేమో ఒక షిఫ్ట్ ఉంటుంది, భర్తకి ఇంకో షిఫ్ట్ ఉంటుంది. భర్త వచ్చినప్పటికే భార్య వెళ్ళిపోతుంది, భార్య వచ్చినప్పుడు భర్త వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి జీవించడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీర్యకణాలు కూడా తగ్గడానికి కారణం, స్పీడ్ తగ్గడానికి కారణం ఏంటంటే తీసుకునే ఆహారాల్లో, మన అలవాట్లలో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మనం ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి మనం దానికి తగినట్టు కొన్ని వ్యాయామాలు చేయడం కానీ, కొన్ని రకాల మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ, ఇలాంటివి కొన్ని మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ జనాభా రోజు రోజుకి క్షీణించడం వల్ల, యూత్ పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల, ప్రపంచ పరిస్థితులే తలకిందులయ్యే పరిస్థితులు ఏర్పడటం వల్ల ఆర్థిక పరిస్థితులు కానీ జీవన ప్రమాణాలు కానీ పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో దీని నుంచి బయటపడడానికి ఒక ప్రయత్నంగా స్పర్మ్ రేస్ అనేటువంటిది ఏప్రిల్ 25 రోజున మనకు లాస్ ఏంజల్స్ లోపల, అమెరికా లోపల దీన్ని ఒక పోటీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే స్పర్మ్ రేస్ అనగానే మనుషుల యొక్క పోటీ ఉండదు. అక్కడ మనిషి దగ్గర నుంచి స్పర్మ్ బయటికి తీస్తారు, వీర్యకణాలని బయటికి తీసి దాన్ని ఏం చేస్తారు, ఒక ప్రయోగంలో పెట్టేసి దాని మీద వచ్చే రిజల్ట్ని మనకు ఎదురుగా స్క్రీన్ మీద కనబట్టేట్టు చేస్తారు. అంటే ఈ కణాల యొక్క స్పీడ్ ఎంత ఉంది,
ఈ స్పీడ్ను బట్టే ఇవి బీజ కణాల్లో ప్రవేశిస్తాయా, మహిళల బీజ కణాల్లో ప్రవేశించి అక్కడి నుంచి ఉత్పత్తి చేయగలిగే సమర్థం ఇటుకుంటుందా ఉండదా అనేది నిర్ణయిస్తారు. కాబట్టి ఎన్ని కణాలు స్పీడ్గా వెళ్తున్నాయి, ఎన్ని కణాలు స్లోగా ఉన్నాయి, ఎన్ని సంతానోత్పత్తికి పనికొస్తాయి, ఎన్ని సంతానోత్పత్తి పనికిరాదు అనేది చూపించడానికి ఒక రేస్ పెట్టారు. ఈ రేసును బట్టి తెలుసుకోవచ్చు, ఓహో నా శక్తి ఇంత, నేను ఇంకా దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే నేను సంతానోత్పత్తి చేయడానికి పనికిరాదు నా స్వర్ము అనేటువంటి భావన తెలుస్తుంది. ఇది ఒక్క లాస్ ఏంజల్స్కే కాదు, భవిష్యత్తులో దీన్ని స్పర్మ్ రేస్ పెట్టారు ఇక్కడ అందరూ చూపిస్తున్నారు. కానీ రేసు లేకుండా ఏం చేస్తారంటే దీన్ని మామూలుగా డాక్టర్లు తీసి పరీక్ష చేసి చెప్తారు మనకు. ఇప్పుడు మనం ఎక్కడైనా సంతానోత్పత్తి కేంద్రాలు ఉంటాయి, చాలా సంతాన లేమి ఉందా మీకు, సంతాన సౌభాగ్యం కలిగిస్తామని చెప్పి చాలా వరకు ఇట్లాంటి హాస్పిటల్స్ కొన్ని తయారయ్యాయి. అక్కడ చేసే పని ఏంటంటే టెస్ట్ చేసి ఆ స్పర్మ్ యొక్క కెపాసిటీ ఉందా లేదా, అంటే ఉత్పత్తి చేయగలిగే బిడ్డను ఉత్పత్తి చేయగలిగేటువంటి శక్తి దానికి ఉందా లేదని చెక్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇది కొత్తదేమి కాదు. కాకపోతే వీటన్నిటి ఒక దగ్గర పెట్టి ఏది స్పీడ్గా పోతుంది, ఏది తక్కువ పోతుంది చూపించడమే ఇప్పుడు దీంట్లో ఉన్న గొప్ప విషయం, అంటే ఒక కొత్తదనం అన్నట్టు. అంతేగాని ఇది అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, అన్ని పట్టణాల్లో స్పర్మ్ కౌంట్ ఉంటుంది. కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయి స్పర్మ్స్, స్పర్మ్ కౌంటింగ్ బట్టే మనకు ఉత్పత్తి అవుతాం లేదు. స్పర్మ్ కౌంటింగ్ లోనే ఇక్కడ ఏమొస్తుందంటే దాని స్పీడ్ కూడా తెలుస్తుంది. స్పీడ్ ఎక్కువ ఉంటేనే అది ప్రవేశించగలుగుతుంది, స్పీడ్ ఎక్కువ ఉండకపోతే ప్రవేశిస్తుంది. అది అక్కడికి చేరంగానే ఆ స్పీడ్ ఉంటేనే లోపలికి ఎంటర్ అవుతుంది, లేకపోతే బయటే చచ్చిపోతుంది, అక్కడితో క్లోజ్ అయిపోతుంది దాని పని. కాబట్టి సంతానోత్పత్తిని పెంచాలి, యువతను బాగా అభివృద్ధి చేయాలి, దేశాల యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచాలి అని ఇన్ని రకాల ఆలోచనలతోటి ఇది చేస్తున్నారు. కాబట్టి యువత దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, మనం యువకులమే కాబట్టి ఏదైనా తినేస్తాం, ఏదైనా తాగేస్తాం, ఎలాంటి డ్రగ్స్ అయినా ఉపయోగించుకుంటాం. సిగరెట్టు, తంబాకు, గింబాకు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. గంజాయి ఉంది ఇవాళ, ఇంకా చెరస్ లాంటివి ఉన్నాయి, ఇంకా రకరకాలుగా విపరీతంగా మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. ఏది పడితే తిని, ఏది పడితే తాగితే నాకు సంతానం రాదు, నా యొక్క స్పర్ము ఆ స్పీడ్లో పోదు, నేను సంతానం చేయడానికి, సంతానం ఉత్పత్తి చేయడానికి పనికిరాని వాడిని అయిపోతాను, అంటే నా కుటుంబాన్ని భవిష్యత్తులో పెంచుదల ఉండదు, నాతోటి నా కుటుంబం అంతమైపోతుంది. ఇన్ని విషయాలు ఆలోచించాలి. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు, మనం చెడు అలవాట్లు చేసుకునేటప్పుడు నా భవిష్యత్తును నేను నాశనం చేసుకుంటున్నాను అనే విషయం ప్రతి యువకుడు గ్రహించి, యువతులలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, యువతులు కూడా సరి చేసుకోవాల్సి ఉంటాయి. కాబట్టి యువకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడితోటే కాదు, నా భవిష్యత్తు, నా కుటుంబం, ఈ కుటుంబానికి మళ్ళీ నేను రిప్లికా ఇవ్వడం. నేను నా పిల్లల్ని నేను ఇస్తే ఆ పిల్లలు ఈ దేశానికి పనికొస్తారు. ఆ పిల్లల ద్వారా నేను చేసేటువంటి ఒక మనిషి జీవితంలో ఉండేది ఏమిటి, ఇదే కదా. మామూలుగా మనం బతకడం, తర్వాత మన కుటుంబాన్ని పెంచడం, ఆ కుటుంబానికి కూడా ఒక రేపు ఆధారం ఉండేటట్టుగా అది కూడా భవిష్యత్తులో బతికేటట్టు చేయడం వల్ల మన జీవితం సాఫల్యం అవుతుంది. సంతానోత్పత్తి లేకుండా ఉండేటువంటి జీవితం ఎంతోమంది ఉండొచ్చు, నేను కాదని చెప్పను. కానీ వాళ్ళు అంత సంతృప్తిగా, పిల్లలు కలిగి వాళ్ళు ఉన్నంత సంతృప్తిగా ఉండలేని పరిస్థితి పడదు. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే, మనం ఈ దేశానికి మళ్ళీ మన రిప్లికాని మనం ఇవ్వడం, వాళ్ళ ద్వారా ఈ దేశ అభివృద్ధి కోసం మనం తోడ్పడటం అనేది జరగాలి అని చెప్పడానికి ఇన్ని రకాల ఆలోచనలతో ఈ స్పర్మ్ కౌంటింగ్ అనేది, రేస్ అనేది పెడుతున్నారు. థ్యాంక్ యూ.